హాయ్ హలో అండి. మేమైతే కాశీకి వెళ్ళామండి. ఆ కాశీకి వెళ్ళినప్పుడు మేమైతే ఇప్పుడు బోట్లో మేము త్రివేణి సంగమంకి వెళ్తున్నామండి. 3 నదుల కలయికనంట అక్కడ ఉండేది. ఎంత మంచిగా అనిపిస్తుందో అండి బోట్లో వెళ్తుంటే. 3 నదులు గంగా, యమున, సరస్వతి చాలా బాగా కనబడుతుందండి అక్కడ. ఈ సరస్వతి మాతనేమో అంతర్వాహినిగా ప్రవహిస్తుందంటండి ఆ బోటు వాళ్ళు చెప్తుంటారు. మేము అక్కడైతే వెళ్ళాము. అక్కడ పక్షులు అయితే నీటి మీదనే ఉంటాయండి. ఎంత బాగా అసలు అక్కడికి వెళ్ళినాక 3 నదులలో మేము స్నానం అయితే చేసామండి. ఈ విధంగా ఆ నదిలోకి దిగి అక్కడ లోతు ఉంటుందేమో అని భయం వేస్తుంది, కానీ కట్టెలు ఉన్నాయండి అక్కడైతే. ఆ కట్టెల మీద నిలబడి 3 మునకలు వేయాలని చెప్పి అంటారండి. అందుకని మేమైతే ఆ విధంగా గంగా స్నానం అయితే చేసామండి. అక్కడ 100 రూపీస్కి 3 కొబ్బరికాయలు అయితే ఇస్తారండి. ఆ విధంగా అయితే చేసుకోమని చెప్తారు. అక్కడ చేసి నదిలో వదిలేయమంటారండి. మేము ఆ విధంగా వదిలేసామండి అందరం అయితే. ఇంకా తిరిగి మేము మా రూమ్లోకి వచ్చేసి తర్వాత మళ్ళీ గంగా హారతికి వెళ్ళామండి. ఈవినింగ్ ఎంత బాగుంటుందో అండి. జనాలు అయితే చాలా వస్తారండి, నిండిపోతారు, ప్లేసే దొరకదు. ముందుగా వెళ్తే మంచిగా ప్లేస్ దొరుకుతుంది. కొంచెం లేట్ వెళ్ళినాం అనుకోండి ఎక్కడో లాస్ట్కు దొరుకుతుంది. హారతులు అయితే ఎంత బాగా ఇస్తారండి, అన్ని రకాల హారతులు ఆ గంగమ్మ తల్లికి. శివయ్య ఉంటాడు కదా అక్కడ. ఆ శివయ్యకు ఎంత బాగా చేస్తారండి. సాక్షాత్ పరమశివుడు ఉన్న ప్రదేశం కదండి, అందుకే ఎంత బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే పోలీస్ వర్గంకి ఉండే అండి మేము వెళ్ళే నెక్స్ట్ డే రోజుకి. అయితే మేము మంచిగా గంగలో పోలీస్ వర్గంకి మేము నదిలో దీపాలు అయితే వదిలామండి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మేము దీపాలు అయితే వదిలేసామండి గంగలో.